గౌరవ గౌరవ మల్లికమ్మ గారు అదేవిధంగా లలితమ్మ గారు మాట్లాడడం జరిగింది. అంటే గతంలో మీ నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి మీ హయాంలో రోడ్లు అడిగినందుకు ఒక వ్యక్తిని కొట్టించినారని చెప్పడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగిందో ఆ రోజు మీరు లేరు, మేము లేరు. అంటే చూడని విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఆటో బ్రదర్కి తెలుసు, అదేవిధంగా అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది అప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చేసినారంటే చట్టానికి అప్పగించినారు వాళ్ళందరినీ. చట్టపరిధిలో వాళ్ళంతా కూడా శిక్ష కూడా అనుభవించినారు, పత్తికొండ జైల్లో అనుకుంటా శిక్ష కూడా అనుభవించినారు. ఎప్పుడే కూడా మీరు తెలుసుకోండి, చట్టపరిధిలో గౌరవ న్యాయస్థానాల్లో ఏవైతే కేసులు ఉంటాయో వాటి గురించి మాట్లాడే అర్హత మనకి ఎవరికి లేదని కూడా తెలియజేస్తుంది. ఈరోజు మరి అదే విధంగా గౌరవ మల్లప్పన్న గారు చీరలు పంచడానికి ఇవ్వలేదని గౌరవ మన ఎమ్మెల్యే పరసాదన్న గారు అన్నారు. అన్న మీరు కాదన్న చెప్పాల్సింది, తమరు కాదు, గౌరవ మల్లప్పన్న గారితో ఒకసారి మీడియా ముందు చెప్పించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కలబైకి చెందినటువంటి అన్న ఆటో డ్రైవర్ని కొట్టించినారు అన్నారు. మీరు కాదమ్మా చెప్పాల్సింది, రవి అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆటో అన్నగారు, గౌరవ ఆటో అన్నగారు అన్నని పిలుచుకొని వచ్చి మీడియాలో చెప్పించవలసిందిగా కూడా మీకు నేను సవాల్ విసురుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. నిన్నటి దినమున గౌరవ బీజేపీకి చెందినటువంటి ఇక్కడ నుండి వెళ్ళినటువంటి గౌరవ మల్లికమ్మ గారు వైఎస్ఆర్ పార్టీ నుండి ఎలక్షన్ తర్వాత వెళ్ళినటువంటి బీజేపీ, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో ఉన్నటువంటి మల్లికమ్మ గారు మాట్లాడడం జరిగింది. అంటే నేను అన్నీ తెలుసుకొని మాట్లాడాలా అని. మరి గౌరవ మన ఆదోని శాసనసభ్యులు పార్థసారథి అన్న గారు కూడా మీ చుట్టూ ఉన్న నాయకుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చుట్టూ మంచి వాళ్ళు ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. మరి ఎప్పుడైతే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉంటే కూడా గౌరవ శాసనసభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నా. నా రిక్వెస్ట్ ఇది. మరి ఎలక్షన్లో అంటే మల్లికమ్మ గారు నా గురించి మాట్లాడినారు. తెలుకున్నప్పుడు ఆయన గురించి చెప్పడం చాలా తప్పు. ఫస్ట్ ఆయన చేసిన తప్పులు ఫస్ట్ ప్రజలకి ఫస్ట్ తెలిసి చెప్పమను. కానీ ఊరికనే ఇవన్నీ మాట్లాడడం చాలా అంటే మేము ఏ రోజు కూడా ఈ విధంగా మాట్లాడం. ఎందుకంటే మేము ఒకసారి ఒక నాయకుడిని నమ్మినామంటే మా ఊపిరి ఇక్కడే వదులుతాం, అక్కడ క్వశ్చనే ఉండదు. ఎందుకంటే మీరు ఈరోజు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. శ్రీలక్ష్మి తెలుసుకోమ్మా, నీకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మా మాజీ శాసనసభ్యులు ఏం చేసినారు 5 సంవత్సరాల్లో, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదోని ప్రజలకు ఎలా సేవ చేసినారు, ఎంత కష్టపడినారు. 2 సంవత్సరాలు గడప గడపలో మరి మాతృమూర్తి ఆమె స్వర్గస్థురాలైతే కనీసం 11 రోజుల లోపలనే ప్రజల కోసం పరితపించినటువంటి గొప్ప వ్యక్తి మా నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు. మరి అదే గడప గడప ప్రోగ్రాంలో కాళ్ళు బొబ్బులు వచ్చేసి నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా మరి ప్రజలకి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రతి గడపను సందర్శించినటువంటి వ్యక్తి మా నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు. అదేవిధంగా అదే గడప గడప ప్రోగ్రాంలో చాలా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా అమ్మ లేదమ్మా తప్పకుండా మనం ఆ ఊరికి వెళ్ళాలా, ఆ ఊర్లో విజిట్ చేయాలా, అక్కడ సమస్యలు తెలుసుకోవాలా, చాలా మంది పెన్షన్స్ రాలేదు అంటున్నారు, ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలా, మనం వెళ్ళాలా అన్న, మీరు రెస్ట్ తీసుకోండి అన్న. ఒకసారి నాకు తెలిసి దొడ్డనగిరి అనుకుంటా మరి గడప గడప ప్రోగ్రాం పోయినాము, ఆ రోజు 4 అయింది, కనీసం భోజనానికి వెళ్దామన్నా కూడా లేదమ్మా, వాళ్ళంతా మరి వాళ్ళంతా పనులకి వెళ్ళిపోతారు, మనం మాట్లాడదాము, మనం ఇంకో గంట కానీ తినొచ్చు అని చెప్పి ఆ రోజు అంటే ఎంతో హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడినారు. మాకంతా మేము భయపడినాం. అంటే ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు అక్కడ వెళ్ళిండొచ్చు, సంతోషం, మీరు ఎక్కడైనా ఉండండి, మంచిగా ఉండండి అని మేము తెలియజేస్తున్నాం. నిజాలు మాట్లాడండి ఎవరైనా కానీ, నాతో సహా గౌరవంగా మాట్లాడదాం, గౌరవం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుందాము, నిజాలే మాట్లాడదాము. చేయకపోతే చేయలేదని చెప్పండి, చేస్తే చేసినారని చెప్పండి. అంతేగాని ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గౌరవ శాసనసభ్యులుగా ఆదోని ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈరోజు రావణాసురుడు అంటున్నారు. గతంలో మేము ఏ రోజు కూడా ఈ విధంగా ప్రెస్ మీట్లలో మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. ఎందుకు వచ్చేది కాదంటే గతంలో గౌరవ పెద్దన్న మీనాక్షి నాయుడు అన్న గారు ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాం. అంటే వాళ్ళు ఏ రోజు కూడా ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు. ఎలక్షన్ వరకు మాట్లాడుకున్నారు, 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకున్నారు, అయిపోయింది. భగవంతుడు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, వాళ్ళు పనులు చేసుకున్నారు, ప్రజలకు సేవ చేసినారు, ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే
మరి ఈ రోజు మేము మాట్లాడడానికి మీరే అవకాశం ఇస్తున్నారు. ఈ రోజు ఒకరినొకరు అంటే ఒక ప్రేమ అభిమానాలు మేము ఎప్పుడు కూడా ఎవరినైనా కూడా ప్రేమతోనే పలకరిస్తాం, మేము సోదర భావంతోనే ఉంటాం, ఎవరిని కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడము. అందరిని కూడా మేము ఇంత ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎదురు పడితే మేము గౌరవిస్తాం. మేము అదే గౌరవాన్ని మీ దగ్గర నుండి కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కూడా మేము తెలియజేసేది ఒకటే, అన్న ఆదోని ప్రజలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అభిమానిస్తే ప్రాణం ఇచ్చే విధంగా ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఒకవేళ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు గౌరవ మాజీ శాసనసభ్యులు ఏదైనా తప్పు చేసినట్టు మీతో రుజువులు ఉంటే ఆ రుజువులు తీసుకొని గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, చట్ట పరిధికి తీసుకెళ్ళండి. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి మాకు కూడా మీరు ఎమ్మెల్యే అనే గౌరవం మాకు కూడా ఉంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల, మా నాయకుడిని మాట్లాడడం వల్ల మా మనసులు చాలా బాధపడుతున్నాయి. దయచేసి ఎవరు కూడా మాతో సహా ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడొద్దు. మీరు క్వశ్చన్ చేయండి, మేము ఆన్సర్ ఇస్తాము తప్పులు చేస్తే. ఒకవేళ మీరు రైతులకి ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్యాయం చేసినారంటారు, ఈరోజు నేనే రైతులకు అంత మాట ఇస్తున్నాను. మరి నా నెంబర్ మీకు ఇస్తాను, రండి. ఎవరైనా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కబ్జా చేసుకోయింటే, లేదంటే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మీ ఆస్తులు దోచుకోయింటే, లేదంటే మీకు అన్యాయం జరిగింటే వాళ్ళు మరి నా దగ్గరకు రండి, నేను తీసుకొని వెళ్ళి నేను న్యాయం చేపిస్తానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్తారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథి అన్న గారు మీకు ఏ కష్టం వస్తే నాకు కాల్ చేయండి అంటారు, కాల్ చేస్తారేమో ఆయన కాల్ తీయరు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. మా ఏరియాలో చుట్టూ తీపిచ్చేటప్పుడు, వంకపూడికి తీపిచ్చేటప్పుడు నేను 2 times చేసిన, రిసీవ్ చేసుకోలే. కాబట్టి ఎప్పుడు కూడా నిందలు వేయొద్దు. మీతో ప్రూఫ్ ఉంటే వేయండి, మేము కాదన్నాం. దానికి మేము శిరస తల ఉంచుతామని కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా అనవసరంగా మాట్లాడద్దు, ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడదని కూడా తెలియజేసుకున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నిన్నటి దినమున గౌరవ బీజేపీకి చెందినటువంటి మల్లికమ్మ గారు, అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గౌరవ లలితమ్మ గారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఎందుకన్నానంటే మరి ఇంకా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా రాజీనామా చేసే వరకు కూడా గౌరవ లలితమ్మ గారు మా కౌన్సిలర్ అని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న దినమన మాట్లాడినటువంటి మాటలు అంటే మేము మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలను మేము సమర్థిస్తాము అని చెప్తున్నారు. నేను సూటిగా వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నా. అంటే మనం 15 నెలల్లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదోనిలో ఎన్నడూ లేని విధంగా ఆధార్ కార్డు మార్చి అందులో తల్లిదండ్రులనే మార్చి మరి కబ్జా చేసిన వాళ్ళు రావణాసురులా, లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు నిందలు మోపుతున్న వ్యక్తి రావణాసురులా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా బతికున్నటువంటి ఒక పెద్ద ఆయన మందిగిరి లిమిట్స్లో 6 ఎకరాల పైచిలకు భూమిని కబ్జా చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ బతికున్నటువంటి పెద్ద ఆయనకు బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇప్పించి మరి వాళ్ళ భూమిని కబ్జా చేసుకోవాలనుకున్నటువంటి మీ హాయమంలో జరిగినటువంటి ఈ సంఘటన మరి ఎవరు రావణాసురులు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, చాలా విలువల గురించి మాట్లాడుతున్నారు, మంచిది. అదేవిధంగా మళ్ళీ అంటే మీరు ఏదో మీడియాలో రావడానికి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే వచ్చి మన ఎమ్మెల్యే 15 నెలలు అయింది వచ్చి, పిల్లోడు పుట్టిన వెంటనే నడవడు అన్నారు, చాలా సంతోషం. మరి ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు. మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్న గారు, నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటా, అంటే గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏం చేసినారు, అంతకుముందు గౌరవ పెద్దలు ఎమ్మెల్యేలు అంటే పెద్దని మీనాక్షి నాయుడు అన్న గారు కానివ్వండి, లేదంటే ప్రకాష్ జైన్ సార్ గారు కానివ్వండి, రామయ్య సార్ గారు కానివ్వండి, మరి ఈ విధంగా గతంలో ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులంతా కూడా అభివృద్ధి చేస్తేనే ఆదోని ఇంతగా ఉంది అని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటా. ఈ రోజు కూడా అదే చెప్తున్నా. మరి మేము ఏ రోజు కూడా మరి మా గౌరవ శాసనసభ్యులు చేసిందే మేము చెప్తున్నాం. మరి 15 నెలల్లో మేము ఇంతగా అభివృద్ధి చేయండి అని మేము అడగడానికి ప్రధాన కారణము, గౌరవ శాసనసభ్యులు వచ్చిన వెంటనే నేను కేంద్రం నుండి కోట్లలో అమౌంట్ తెచ్చి నేను ఆదోనిని అభివృద్ధి చేస్తామన్నారు కాబట్టే
మేము పదే పదే క్వశ్చన్ చేస్తున్నాము, అభివృద్ధి చేసే వరకు కూడా క్వశ్చన్ చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ లలితమ్మ గారు మాట్లాడతారు, మళ్ళీ రావణాసురుడు లాగా, అంటే నాకు పురాణాలు నాకు ఎంత కావాలో అంత తెలుసుకోవడం నా అలవాటు, పురాణాల్లోకి వెళ్ళదలుచుకోలేదు, నేను అంత పెద్దగా అంత వయసు కూడా నాది కాదు. అంటే ఆమె చెప్పిన మాటలు ఏంటంటే రావణాసురుడు సీతతో పాటు భూమిని కూడా తీసుకుపోయినారు అని చెప్పినారు. మరి గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎక్కడైనా మీతో రుజువు ఉంటే ఆ విధంగా భూమితో పాటు ఇంకా ఏమైనా తీసుకొని వెళ్ళింటే నేను పేరు ఉచ్చరించాను, మరి మీతో ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా మరి మీరు రావణాసురుడు అని పదే పదే అనే మీరు ఈ రోజు మీరు ఆ స్థాయిలో మాట్లాడడానికి కారణం ఎవరు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఆర్ఆర్ లేబర్ కాలనీలో మీకు కౌన్సిలర్ పదవి ఇచ్చి మీరు ఎక్కడో పూజారి వృత్తితో గౌరవ పూజారి వృత్తితో ఊర్లో అడుగు పెడితే మిమ్మల్ని గుర్తించి మీ కష్టాన్ని గుర్తించి మీకు ఆర్ఆర్ లేబర్ కాలనీలో కౌన్సిలర్ పదవి ఇచ్చింది మీరు రావణాసురుడు అని చెప్పే మహానుభావుడే మీకు పదవి ఇచ్చారని నేను తెలియజేస్తున్నా. అదే విధంగా మరి అక్కడే కాకుండా మీరు ఎవరో తెలియకుండా మరి నెక్స్ట్ సారి కూడా మా కౌన్సిలర్ పోస్ట్ ఇవ్వండి అంటే మళ్ళీ అమరావతి నగర్లో మళ్ళీ మీకు చెప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి మీకు సీట్ ఇచ్చిన ఆ మహానుభావుడు కూడా మీరు చెప్పే రావణాసురుడు అని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఈరోజు రోడ్ల గురించి మాట్లాడతారు, మరి మీరు ఏం చేసినారు అంటున్నారు. మేమేం చేసినామో చెప్పి మాకు విసుకొస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ బైపాస్ మరి త్వరలో కూడా మేము అంటే ఇక్కడ 4 రూముల్లో 4 గోడల మధ్యన మాట్లాడుకోకుండా త్వరలో కూడా ఏమేమి చేసినారో మొత్తం కూడా వీడియో రూపంలో మేము మళ్ళీ విజిట్ చేసి మీకు పంపిస్తాం, మీరు చూడొచ్చు అని కూడా తెలియజేస్తున్నా. అంటే తప్పు చేశారు అని అంటున్నారు, మరి ఏ తప్పు చేశారో మీతో రుజువు ఉంటే చూపించండి అని మేము పదే 15 నెలలుగా అడుగుతున్నాం. ఈరోజు కౌన్సిల్లో మీ వాళ్ళు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని అంటున్నారు. కౌన్సిల్లో ఎవరు అడ్డుపడ్డారమ్మా? కౌన్సిల్లో అడ్డుపడితే ఈరోజు మళ్ళీ అదే మున్సిపల్ కాంప్లెక్స్ వర్క్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మరి వైసీపీ కౌన్సిలర్లు అడ్డుపడితే ఆ వర్క్ స్టార్ట్ అవుతుందా? కనీసం తెలుసుకొని మాట్లాడాలి కదా. మళ్ళీ మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు, ఆ విలువలు విశ్వసనీయత అని మీరు అంటున్నారు. మరి ఆ పదాలు కూడా చాలా బాధపడతాయి, మీ నోట్లలో నుండి మాటలు వస్తాయి. ఎందుకంటే మనిషి మంచిగా ఉన్నప్పుడు తోడుండి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు విలువలు విశ్వసనీయత మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి మొన్న తూరి ఓడిపోయినారు, 3 సార్లు గెలిచినారు అంటారు గౌరవ మల్లికమ్మ గారు. అమ్మ 2009లో గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఓడిపోయినా మళ్ళీ 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో ఆదోని ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలిచినారు. మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదంతో గెలిస్తే మళ్ళీ ప్రజలకు సేవ చేయడం జరిగిందమ్మా. మన్నతూరు ఎందుకు ఓడిపోయినారు ఆదోని ప్రజలందరికీ తెలుసు, చాలా మంది పెద్దలు కూడా చెప్పినారు మా అన్నకు. అంటే మా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి చెప్పారు, అయ్యా మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు జాగ్రత్త అని చెప్తే మా అన్న మరి అందరినీ కూడా గుడ్డిగా నమ్మి అంతా నా వాళ్ళే, నాకు ఏ రోజు కూడా హాని చేయరు, నాకు వెన్నుపోటు పొడవరు అని ఒక అంటే అపారమైన గౌరవంతో నమ్మకంతో ఉండి ఈరోజు మీలాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించినారు. కాబట్టి ఇక మీదట అలా జరగదు. ఎందుకంటే మరి నమ్మడమే మా గౌరవ శాసనసభ్యులు చేసుకున్న తప్పని కూడా మేము తెలుసుకున్నాము, అన్నగారు కూడా తెలుసుకున్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. మీరు ఖబర్దార్ అంటున్నారు, అంటే శ్రీలక్ష్మి తెలుసుకొని మాట్లాడు అంట. నేను ఇక్కడే పుట్టినా, మా నాన్న ఇక్కడే పుట్టినారు, మా తాత వాళ్ళు రాయలసీమ మిల్లులో పనిచేసే వాళ్ళు, మా నాన్న ఇక్కడే పుట్టినారు ఆదోన్లో, నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, నేను ఎక్కడో వలసకు వచ్చి ఇక్కడ ఈ ఊరికి నేను బతకడానికి రాలే. నాకు ఆదోని తెలుసు, ఆదోని రాజకీయం తెలుసు, ఆదోనిలో ప్రజలు తెలుసు, ఆదోని ప్రజల ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి, వాళ్ళతో ఎలా నడుచుకోవాలా ప్రతిదీ తెలుసు. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే తిరిగి ఇక్కడే ఈ రోడ్లలో తిరిగినాను అని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి మీరు రావణాసురుడే అనడంలో మా ఎమ్మెల్యే తప్పేముంది, మీరు ఖబర్దార్ అని ఎట్లా అంటారు, మీ స్థాయి ఏంది అంట. ఈరోజు నేను రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నానమ్మా వైసీపీ పార్టీలో. మీరు ఒక వార్డుకి కౌన్సిలర్, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నా. నేను దాదాపుగా కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళాను, మీరు గుర్తుపెట్టుకోవాలా. అంటే మీ ఎమ్మెల్యే అని మీరు పదే మా ఎమ్మెల్యే అంటుంటారు. మరి గౌరవ శాసనసభ్యులు మాకు కూడా ఎమ్మెల్యే. మరి మేము గౌరవ శాసనసభ్యులకి పట్టం కట్టింది ఆదోని ప్రజలు, వైఎస్సీపీ కార్యకర్తలను, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టడానికి కాదమ్మా,
ప్రజలు అభివృద్ధి చేస్తారని ఈరోజు నమ్మి గెలిపించుకున్నారు. కానీ మరి మరి గౌరవ శాసనసభ్యులు ఏది మాట్లాడితే మమ్మల్ని ఏదంటే అనిపించుకొని ఉండడానికి మేము మీ ఎమ్మెల్యే మోచేతి కింద నీళ్లు తాగడం లేదు, ఇది గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. మేము ఏం అడుగుతున్నాం, నా ప్రెస్ మీట్ అంతా కలిస్తే అభివృద్ధి అన్నారు, గౌరవం అన్నారు, బాధ్యత అన్నారు, కృతజ్ఞత అన్నారు, ఇవి ఎక్కడ అని క్వశ్చన్ చేసినాం. రైతుల గురించి మాట్లాడినాము. అదేవిధంగా అక్కడ మండిగిరి లిమిట్స్ లో ఏదైతే జరిగిందో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పినాము. ఒక బాధ్యత గల శాసనసభ్యులు 2,50,000 మంది మరి మనం మాట్లాడే మాటలు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. గౌరవంగా మాట్లాడాలా, మనల్ని చూసి మరి జనాలు కూడా మాట్లాడాలా అనే విధంగా మాట్లాడాలా, గౌరవంగా మాట్లాడాలా, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే 2వ తేదీ గౌరవ జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు ఆయన ఎంతో ప్రేమతో వాళ్ళ నాయకుడు పుట్టినరోజుకి ఆయన అంటే అక్కడ చీరలు పంపిణీ చేసే దగ్గరికి ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ గౌరవ మల్లప్పన్న గారిని అభినందించాలా, అదేవిధంగా మరి గౌరవ డిప్యూటీ సీఎం సార్ గారిని ఆశీర్వదించాలా. అవేవి చేయకుండా మరి ప్రోగ్రాం వేరు, అక్కడ గౌరవ శాసనసభ్యులు మాట్లాడింది వేరు. కాబట్టి మేము దాన్ని ఖండించినాం. అదేవిధంగా అక్కడ ఆ రోజు మాట్లాడమే కాకుండా రైతులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి పోతే అక్కడ రైతులు చెప్పినారు ఎమ్మెల్యే గారి బంధువులది పొలాలు అని చెప్పినారు. నాకు తెలిసి నేను దాదాపుగా 20 years అన్నగారి దగ్గర పనిచేస్తున్నాము. మరి ఎవరు కూడా బంధువులు మాకు తెలిసి లేరు, వాళ్ళ ఫ్యామిలీ 4 members మాత్రమే ఉంటారు. మేమే వాళ్ళకి నిజమైన బంధువులు అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే 20 years గా మేము చూస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఇప్పుడు ఈ రోజు ఎవరైనా శ్రీలక్ష్మి అంటే ఫస్ట్ మా నాన్న పేరు లేదా మా ఇంటి పేరు తెలియదు, వైఎస్ఆర్సీపీ శ్రీలక్ష్మి అంటారు. అంటే నేను ఏదైనా తప్పు చేస్తే మీరు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి ఎలాగా అపవాదిస్తారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని. మీరు ఏమి తెలియకుండా వచ్చి మీడియా ముందు అంటే మీడియా ఈరోజు శ్రీలక్ష్మి కొత్తదేం కాదు, దాదాపుగా పేపర్ నుండి కూడా శ్రీలక్ష్మికి పరిచయస్తురాలే అందరికీ. పేపర్లో నుండి ఈరోజు వచ్చింది మీడియా నాకు తెలిసి. నేను ఇప్పుడు మాట్లాడడంలో ఎప్పుడో మాట్లాడినాను, ఇది మీరు తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మల్లికమ్మ గారు మాట్లాడతారు అంటే తెలుసుకోమ్మా మరుగుదొడ్లు. యాక్చువల్గా నేను మరుగుదొడ్లు అని ఎక్కడ మాట్లాడలేదు. మరుగుదొడ్లు అని ఎందుకు ఉచ్చారణ చేసినానంటే మా ఏరియా విజిట్కి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే గౌరవ న్యాయస్థానంలో మరుగుదొడ్ల వల్ల మాకు ఇబ్బంది అవుతుందని కేసు వేసినారో ఎవరైనా అడ్డుపడితే రాళ్లతో కొట్టండి అని అగౌరవంగా మాట్లాడినారని నేను చెప్పినారు. మరి ఒకసారి మీరు వీడియో వినాలా. ఎందుకంటే ఒక గౌరవ శాసనసభ్యులు వచ్చినప్పటి నుండి కూడా చెట్టు కట్టేసి కొట్టమంటారు, రాళ్లతో కొట్టమంటారు. అదేవిధంగా నిన్న చూసినాం అరివానంలో, ఆ మాట నేను మాట్లాడలేను, కావాలంటే తర్వాత మీకు వీడియో కూడా ఆ వర్డ్ వినిపిస్తాం. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా ఆ భాష వీళ్ళకి చాలా అచ్చొచ్చినట్టుంది. నేను కూడా మాట్లాడేస్తాను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడినారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినారో చెప్తాను, నేను చెప్పను. ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు విజయవాడలో మరి పాదయాత్ర ఆయన ప్రారంభించినప్పుడు ఇక్కడ ఒక చైర్మన్ ఏం పీకింది అని అడిగినారు. అదేవిధంగా వస్తూ ఆలూరులో అప్పుడు గౌరవ గుమ్మనూరు జయరామన్న గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏం పీకినారు అన్నారు. అదేవిధంగా వస్తూ మళ్ళీ పత్తికొండ నియోజకవర్గంలో ఒక మహిళని చూడకుండా గౌరవ శ్రీదేవి మేడం గారిని ఆమె ఇక్కడ ఏం పీకినారు అన్నారు. మరి నిన్నటి దినమున పెద్దరివానంలో ఎవరేం పీక్కుంటారో పీక్కోండి అంటారు గౌరవ శాసనసభ్యులు. అంటే ఒక 2,50,000 మంది మిమ్మల్ని నమ్మకంతో గెలిపిస్తే మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక గౌరవ స్థానంలో ఉండి గౌరవంగా మాట్లాడకుండా అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే మరి ఈ రోజు నిన్నటి దినం లలితమ్మ కూడా అదే విధంగా మాట్లాడినారు. అంటే టీచర్ ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. కాబట్టి ఇది మారండి అని మాట్లాడినాం, ఇప్పటికే మాట్లాడతాం, ఎప్పటికైనా మాట్లాడతాం. మీరు ఆ విధంగా మాట్లాడితే మా నుండి ఇంకా క్వశ్చన్స్ వస్తాయి, కానీ మీ దగ్గర ఆన్సర్ రానంత వరకు మా దగ్గర క్వశ్చన్ వస్తూనే ఉంటాయి, క్వశ్చన్ చేస్తూనే ఉంటామని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు రోడ్ల గురించి మాట్లాడినారు. ఎస్, నేను ఈ రోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. ఇది ఆర్ఎండి వాళ్ళది రోడ్లు. అంటే ఇప్పుడు సెంట్రల్ నుండి ఆ రోడ్లు మనకు బిర్జి డౌనల్ కానివ్వండి, మాధవరం రోడ్లో రైతులు నేను ప్రతి ట్రాక్టర్ పడేది, నేను అప్పుడు అట్లా వెళ్తూ ఉంటే అది తీసి వీడియో కూడా తీసి పెట్టిన. మరి అక్కడ ఎంతో మంది పడినారు. మన కర్ణాటక చెందిన వ్యక్తికి చౌకే చాలా దెబ్బ తగిలిందంట. అంటే ఈ రోజు సమస్యలు మేము తెలియజేస్తున్నాం. గతంలో మీరు చేసినారు కదా, మరి గతంలో మీరు అన్నారు 15 నెలల్లోనే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అంటే పుట్టిన వెంటనే నడుస్తారా అని. మరి ఆ మాట మీరు అనేటప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు మరి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆయామంలో ఆధునిక మెడికల్ కాలేజ్ తెచ్చినారు, బైపాస్ తెచ్చినారు, డిగ్రీ కాలేజ్కి 5 ఎకరాల పొలం తెచ్చినారు,
మళ్ళీ అదే విధంగా మున్సిపల్ కాంప్లెక్స్ తెచ్చినారు. మరి ఇన్ని తెచ్చినారమ్మా, మీరు 15 నెలలు అయింది, కోట్లలో తెచ్చి అభివృద్ధి అన్నారు. ఎక్కడని క్వశ్చన్ చేస్తాము. మీకు వీలైతే ఆన్సర్ ఇవ్వండి, లేదా గౌరవ శాసనసభ్యులతో ఆన్సర్ ఇప్పించండి. అంతేగాని మేము ఇక్కడ ఎవరిని కూడా నేను ప్రతి వీడియోలోన ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తుంటా, మాకు గౌరవ శాసనసభ్యులు శత్రువు కాదు. మాకు ఆయన అన్నగారు కూడా మాకు ఎమ్మెల్యేనే. ఆయన మాటని మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము గౌరవంగా మాట్లాడతాం. ఎవరు వచ్చినా కూడా మాకు అదే గౌరవాన్ని మేము కోరుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా పనిచేస్తాను. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.